సార్ ఇప్పుడు మనం కనుక చూస్తే మొత్తం ఒక 5 పేర్లు వస్తున్నాయి చూడండి. హుజ్జత్ ఉల్ ఇస్లాం మొహసిన్ కోమి, ఈయన ఖమేనీకి సలహాదారట. ఈయన బాగా లాయలిస్ట్. ఇంకొక ఆయన అయతుల్లా మోసెస్ ఆరాకి, ఈయన మతపరంగా పండితుడు, మాజీ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ సభ్యుడు. అండ్ అయతుల్లా సాదేక్ అములీ లారిజానీ బ్రదర్స్లో ఈయన మూడోవాడు అనుకుంటాను, రెండోవాడు. ఈయన ఎక్స్పెడెన్సీ కౌన్సిల్ చైర్మన్, మాజీ జ్యుడిషియరీ హెడ్, శక్తివంతమైన లారిజానీ కుటుంబం. ఇక 4 ఆయన ముస్తఫా ఖమేనీ, ఆయన కొడుకే, ఖమేనీ కొడుకు. తండ్రి వారసుడిగా ఆయన అడుగుతున్నాడు, బట్ ఖమేనీ ఒప్పుకోలేదు. అయతుల్లా ఇబ్రహీం రైసీ, ఈయన ప్రస్తుత అధ్యక్షుడు. మతపరమైన రాజకీయ వర్గాల్లో బలమైన మద్దతు ఉంది, ఈయనకే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. ఎవరిని కూర్చోబెట్టినా అక్కడ ఇజ్రాయెల్ రేపు పొద్దున్న లేపేస్తాడు ఆయన. 24 hours. మనం చూసాం ఇక్కడ హమాస్ చూసాం. హమాస్ లీడర్షిప్, కొత్త లీడర్షిప్ అనగానే టక్ మని నెక్స్ట్ డే మార్నింగ్ బాంబు పడ్డది అక్కడ. వీళ్ళకి ఫస్ట్ ఈయనేం చేయాల్సి వస్తుందంటే నెగోషియేట్ చేయాల్సి వస్తుంది అమెరికాతోనూ. ఓకే, అమెరికా ఎందుకంటే ఇజ్రాయెల్ నెగోషియేషన్స్ రారు, ఎప్పుడు రాదు. వాళ్ళు కొట్టడానికి ఇజ్రాయెల్ కాన్సన్ట్రేషన్ అంతా 3S మీద ఉంది, అంతే. వాళ్ళు హమాస్ వాళ్ళని కంటైన్ చేయడం మీద ఉంది. సో వీళ్ళేం చేస్తారంటే ఇప్పుడు పొలిటికల్గా ఏం జరగాలంటే వాసుదేవన్ గారు బహుశా అదే జరగబోతుంది. నెక్స్ట్ ఒక వారం లోపల గల్ఫ్ స్టేట్స్ అందరు కలిసి, ఆల్రెడీ నిన్న రాత్రి మొదలైంది, మళ్ళీ ఒమాన్ ఫారెన్ మినిస్టర్ని పిలిచి వీళ్ళందరూ అన్నారు, వీళ్ళని పిలిపించుకోండి, మళ్ళీ పీస్ టాక్ మొదలు పెట్టండి. మాకు మా ఎయిర్పోర్ట్లు బంద్ అయిపోయినాయి, మా పోర్ట్స్ అన్నీ బంద్ అయిపోయినాయి, మా ఎకానమీ దెబ్బతింటుంది, మేము ఎక్కడ వాళ్ళని వెళ్ళలేకపోతున్నాం, మా ప్యాసింజర్స్ అంతా స్టక్ ఉన్నారు ఎయిర్పోర్ట్స్లో, వాళ్ళ హోటల్ బిల్స్ మేము కడుతున్నాము, ఏమైనా చేయండి, కానీ ఇరాన్లో ఒక లీడర్షిప్ కావాలి మాకు, కొత్త లీడర్షిప్లోనే ఇది వస్తుంది. మీకు చెప్పిన పేర్లలో ఆ ఖమేనీ పేరు పక్కన పెట్టి, రిలీజియస్ వాళ్ళని పక్కన పెట్టి, నాన్ రిలీజియస్ లీడర్ని ఒకరిని తీసుకొచ్చి ఒక లీడర్గా, ప్రెసిడెంట్గా ఎన్నిక చేయాల్సి వస్తుంది. దట్ గై షుడ్ గివ్ అండర్టేకింగ్ దట్ వీఆర్ నో లాంగర్ అన్ ఇస్లామిక్ రిపబ్లిక్. పేరు పెట్టుకోండి ఇస్లామిక్ రిపబ్లిక్ అని, పాకిస్తాన్ కూడా ఇస్లామిక్ రిపబ్లిక్, కానీ ఒక డెమోక్రసీ సిస్టమ్ తీసుకురావాలి. రెండోది ట్రంప్ మాటలు వినాల్సింది ఆ మనిషి. రేపు పొద్దున్న లేచి నేను వినను పో నువ్వు ఇవ్వడంటే మళ్ళీ ట్రంప్ మళ్ళీ 2 బాంబులు తీసుకొచ్చి పడేస్తాడు, ఈయన కూడా ఉండడు. సో ఇప్పుడు కొత్త రెజ్యూమ్ తీసుకొచ్చినప్పుడు ఆ కొత్త మనిషి ట్రంప్తో మాట్లాడాల్సి వస్తుంది, పాసిబ్లీ వైట్ హౌస్కి వెళ్ళాల్సి వస్తుంది, ఒప్పందం చేయాల్సి వస్తుంది. ఈ గిల్లాల్ని అందరు తీసి రష్యాకి అక్కడ పంపించేస్తారు. అంటే వాళ్ళని పిలిచి మర్యాదగా చెప్తారు మీరు వెళ్ళిపోండి అని, లేకపోతే ఫ్లైట్ మేము పెడతాం, అది సపరేట్. కానీ ఈయన ఇప్పుడు ఎన్నిక కాబోయే మనిషి ఈ కెనాట్ సే డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్, మళ్ళీ వాడిని కూడా లేపేస్తారు వీళ్ళు. అంతే. అక్కడ రాబోయే ఒక ప్రెసిడెంట్ ఎట్లా ఉండాలంటే చాలా బ్రాడ్ మైండెడ్గా ఉండాలి, ఇరాన్ ఒక మోడర్న్ నేషన్గా. అదర్వైజ్ ఇంత ఆయిల్ ప్రెసిడెంట్ అంటున్నారా, సుప్రీం అంటున్నారా? సుప్రీం లేదు, ఇంకా సుప్రీం లేదు, ఏం లేదు, ఇట్ విల్ బి ఓన్లీ అ ప్రెసిడెంట్. సుప్రీం లీడర్ అంతా పోయింది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రెసిడెంట్ ఒక ఆయన ఉన్నాడు కదా సార్, అది ఆయనకు అంత పవర్ లేకుండా ఆయన రబ్బర్ స్టాంప్ ఉండే. దీనికన్నా ముందున్న ప్రెసిడెంట్ని ఒక హెలికాప్టర్ క్రాష్లో చనిపోయారు, మీకు గుర్తుంటుంది. ఆయన వెళ్ళిన 3 హెలికాప్టర్ బాగానే ఉండే, 2వ హెలికాప్టర్ పడిపోయింది, ఆయన ఉన్న హెలికాప్టర్ కింద పడ్డది. అదే పెద్ద కాన్స్పిరసీ థియరీ ఉంది దాంట్లో, ఎందుకు జరిగిందని, ఎవరు చేయించారని చెప్పేసి. దాంట్లో కూడా ఇజ్రాయెల్ పేరు వచ్చింది అప్పుడప్పుడు. కానీ ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో సౌదీ అరేబియా, ఖతర్, యుఏఈ వీళ్ళు పవర్ఫుల్, వీళ్ళు ముగ్గురే ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కూర్చొని ఒమాన్ మీద ప్రెషర్ పెట్టి, ఒమాన్ వీళ్ళు పిలిపించి మీ వైపు నుంచి ఒక లీడర్ నామినేట్ చేయండి, వితౌట్ ఎ ముల్లా. గిమేనీలు వీళ్ళెవరు వద్దు మాకు, ఏ ఆయతల్లా వద్దు మాకు, వీళ్ళు ముగ్గురులో ఒకరిని తీసుకురండి, మంచి మనిషిని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత దే విల్ స్పీక్ టు ట్రంప్ అండ్ సే హీ ఈజ్ ద న్యూ లీడర్ ఆఫ్ ఇరాన్. కానీ అక్కడున్న ప్రజలు అంగీకరిస్తారా లేదా, దట్ ఈస్ గోయింగ్ టు బి బిగ్ ట్రై. ఎందుకంటే అక్కడ కూడా 10-20% మంది బ్రెయిన్ వాష్ చేసిన వాళ్ళు ఉన్నారు కంప్లీట్. మాకు ఏం చెప్తారు, కూరీలు ఉన్నారు పైన, మనం సూసైడ్ బాంబింగ్ చేద్దాం, మనం చంపేద్దాం, డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్ అంటే నడవదు, అయిపోయింది, అది ఫినిష్డ్. ఇప్పుడు మీరు మాట్లాడండి, డెవలప్మెంట్ తీసుకొస్తాం. అమెరికా అంటారు నో ప్రాబ్లం, ఆయిల్ అంతా నేను చూసుకుంటాను. మీ దగ్గర ఆయిల్ ఇండస్ట్రీ వెనజువేలా లాగా చాలా బ్యాక్వర్డ్ ఉంది వాళ్ళది, రిఫైనింగ్ కెపాసిటీ అంతా, ఈవెన్ డ్రిల్లింగ్ కెపాసిటీ చాలా ఘోరం ఉంది, అదన్నీ మేము ఇంప్రూవ్ చేస్తాం. ఈ చాబార్ ఫోర్ట్ అట్లాంటి ఫోర్ట్ కూడా మేము సహాయం చేస్తాం. వి విల్ మేక్ ఇరాన్ ఎ మోడర్న్ థ్రైవింగ్ డెమోక్రసీ, ఎకనామిక్ పవర్ హౌస్ అని. అది అక్కడున్న ప్రజలు కావాల్సి. సార్, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గరికి వద్దాం ఒకసారి. వస్తే ఆయిల్ ప్రైసెస్ గురించి లేటెస్ట్గా చెక్ చేస్తే అది $100 దాకా పోయింది ఈరోజు. నిన్న $80 ఉండే. అంటే ఇప్పుడు మనం కొంటుంది $68కి, కానీ $100 దాకా పోయితే ఈ గ్యాప్ని ఎలా అడ్రస్ చేస్తారు? మనకు ప్రాబ్లం లేదు, ప్రతి దేశానికి ప్రాబ్లం ఉండదు.
ఎందుకంటే ఆయిల్ మనం రేపటి కోసం ఇవాళ కొనాం. ఓకే, మనం 6 నెలల ముందు ఏం కావాలో అది ఆల్రెడీ తెచ్చి పెట్టుకున్నాం ఇక్కడ. ఓకే, ఇంకోటి ఏంటంటే దాన్ని రిఫైన్ చేసి మన స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ అని దీనికన్నా ముందు మాట్లాడాను. పెద్ద పెద్ద ట్యాంకులు ఉన్నాయి, అండర్ గ్రౌండ్ ట్యాంక్స్, చాలా లక్షల లీటర్స్ ఉంటాయి. ఆ దాంట్లో మనం పెట్టుకుంటాం. రేపేమన్నా యుద్ధం వస్తే మనకు పనికి వస్తుంది. ఇప్పుడు జరగబోయేది, నేను నిన్న ట్వీట్ కూడా చేశాను, కొంతమందికి అది హ్యూమరస్గా అనిపించింది. నేను చెప్పాను, ఇప్పుడు ట్రంప్ కొత్త కండిషన్ పెట్టబోతున్నారు భారతదేశం మీద. మీ మీద 25% టారిఫ్ పెడతాను మీరు రష్యన్ ఆయిల్ కొనకపోతే రేపటి నుంచి కొనండి రష్యన్ ఆయిల్. ఎందుకంటే రష్యన్ ఆయిల్ మనం కొని మనం రీఫైన్ చేయడం మొదలు పెడితే ఈ $100 తగ్గి 60కి వచ్చేస్తుంది. ఇదే జరిగింది కదా రష్యాతో. రష్యా మీద వీళ్ళు బ్యాన్ పెట్టినప్పుడు యుఎస్ ఇంటర్నేషనల్ మార్కెట్ నుంచి 1/3 ఉన్న ప్లేయర్ మాయమైపోయాడు. పెరిగింది సప్లై అండ్ డిమాండ్ ఎకనామిక్స్ అది. ఇప్పుడు ఈ వైపు ఇక్కడ ప్రాబ్లం ఉంది, స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ వీళ్ళంతా. తో పని చేయండి, రష్యా దగ్గర నుంచి కొనుక్కోండి. అది స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ నుంచి రాదు, అమెరికా చెబుతుంది. అమెరికా చెప్పాల్సి వస్తుంది, లేకుంటే అమెరికా అని చెప్తాను నేను, మీరు కొనుక్కోండి, మాకు తెలియదు, మేము చూసాము, మేము చూడలేదు, మాకు తెలియదు, మీరు అమ్మండి. ఇదే బైడెన్ చేశారు. అప్పుడు బైడెన్ ఎందుకు బంద్ రష్యన్ ఆయిల్ కొనమనంటే రష్యా దగ్గర నుంచి ఆయిల్ బంద్ అయినప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్ $90కి వెళ్ళిపోయింది. రేపు రష్యాని ఒకే అనగానే ఇమ్మీడియట్గా ఆయిల్ ప్రైస్ పడిపోతుంది. అది లేకుండా కూడా పడుతుంది. ఇల్ కమ్ టు 70-80 ఎనీవే. సో ఇప్పుడు ఓపెక్ మీట్ అయ్యారు నిన్న, ఆయిల్ ప్రొడ్యూసింగ్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఆర్గనైజేషన్. వాళ్ళు ఏమన్నారు, మా కెపాసిటీ పెంచేస్తున్నామేమో, మా ప్రొడక్షన్ పెంచేస్తున్నామని. ఆబ్వియస్లీ మీరు ఇప్పుడు దాకా మీరు $2 మిలియన్, $20 మిలియన్, $30 మిలియన్ బ్యారెల్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు రేపు అది 50 మిలియన్ చేయగానే ఎక్సెస్ కెపాసిటీ వచ్చి రేట్లు తగ్గిపోతుంది. అంతే కదా, అదైతే సాధ్యం కాకపోవచ్చు. సో ఆయిల్ ప్రైసెస్ షార్ట్ టర్మ్లో ఒక షాక్ ఉంటుంది. స్టాక్ మార్కెట్ సార్ ఇప్పుడు వాస్తవంగా వాడు మూసేస్తున్నట్టు మన నైట్ అనౌన్స్ చేశాడు, ఇది స్ట్రైట్ ఆఫ్ హార్మోస్, కానీ మూసేయలేదని సమాచారం. మూసేయకుండా అంటే హౌతీస్ని పెట్టి బెదిరిస్తున్నాడు. ఆ పక్కన ఒక ట్యాంకర్ని కొట్టారు నిన్న. ఒక ట్యాంకర్ 120 ట్యాంకర్స్ వర్ స్ట్రాండెడ్ ఇన్ ద వాటర్స్. అందులో కొట్టేసిన ఒక ట్యాంకర్లో 15 మంది ఇరానియన్స్, 5 ఇండియన్స్ ఉన్నారు. కరెక్ట్. సో ఇప్పుడు జరగబోయే దాంట్లో ప్రెషర్ మళ్ళీ సౌదీ అరేబియా వైపు నుంచి వస్తుంది, యూఏఈ వైపు నుంచి వస్తుంది, ఖతార్ వైపు నుంచి. మీరే ఏం చేయకూడదు. హూతీలను ఆల్రెడీ వీళ్ళు కొడుతున్నారు, కావాలంటే ఇంకా మంచిగా కొడతారు. హూతీ మీద చాలా మటుకు ఇప్పుడు కంట్రోల్ సౌదీ అరేబియాకి ఉంది, ఎందుకంటే వాళ్ళ ఆర్మీ అక్కడ కూర్చున్నారు యమన్లో. ఒకవైపు యూఏఈ ఉన్నారు, మీకు తెలుసు అక్కడ గొడవ జరిగింది ఇద్దరు నడువిట్లో. సో ఆ జియో పాలిటిక్స్ సపరేట్. హూతీల దగ్గర చెప్పారు, ఒక్క మిసైల్ ఫైర్ చేస్తా నీ సంగతి అంతే అంటే వాడు చుప్చాప్ కూర్చుంటాడు కార్నర్లో. ఇరాన్ మీద మేము చూసుకుంటాం ఇరాన్ని, మీరు స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ బంద్ చేయకూడదు అంతే. యాజ్ ఆఫ్ యెస్టర్డే 70% ట్రాఫిక్ తగ్గిపోయింది దాంట్లో. సో ఆయిల్ ప్రైసెస్ దానికే పెరుగుతుంది అన్నమాట. ఎందుకంటే మనకి ఇమీడియట్ ఇంపాక్ట్ ఉంటుంది ఏముండదు, ఎందుకంటే మనకు 90 days రిజర్వ్స్ ఉన్నాయి కదా. 90 day రిజర్వ్ కాదు, మనం ఎప్పుడైనా ఫార్వర్డ్ కాంట్రాక్ట్ సైన్ చేసుకుంటాం ప్రతి దేశంతో. ఈ సంవత్సరానికి ఇంత $1 per barrel కొంటాం మీ దగ్గర నుంచి. మీ కాస్ట్ ఎంతైనా ఉండొచ్చు, నాకు ఈ కాస్ట్ ఉండాలి. ఇప్పుడు మన దగ్గర రిలయన్స్ కానీ కేపీఎన్ ఫ్రెష్ కానీ ఇట్లాంటి వెజిటబుల్ కంపెనీస్ ఏం చేస్తారంటే మన చుట్టుపక్కల ఉన్న విలేజెస్తో ఒప్పందం పెట్టుకుంటారు. మీకు టమాటో ప్రొడ్యూస్ చేయాలంటే మీకు కాస్ట్ ఎంత, వాళ్ళంటారు సార్ $10 per kilo ఉంటేనే మాకు కొంచెం ఏదైనా వస్తుంది, $20 ఉంటే మాకు కొంచెం లాభం వస్తుంది. వీరేమంటారు, ఓకే మీకు పని చేస్తాం, మీకు $15 ఇస్తాం, ఏదో ఒక అమౌంట్ చెప్తారు. అంటే మీకు ప్రొడక్షన్ కాస్ట్ కవరప్ అయిపోతుంది. దాంతోపాటు రేట్లు పెరిగింది అనుకోండి, మీకు దాని నుంచి ఒక పర్సంటేజ్ ఇస్తాం మీకు అన్నమాట. అట్లనే ఆయిల్ కూడా అట్లనే ఉంటుంది అన్నమాట. సో ఆయిల్ లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ సైన్ చేస్తారు, ఒక సంవత్సరానికి కాంట్రాక్ట్ ఉంటుంది. ఈ సంవత్సరంలో మీరు ఎంతైనా మీ కెపాసిటీ మీ కాస్ట్ ఉండొచ్చు, మాకు $60 ఒక బ్యారెల్లో ఆయిల్ కావాలి, ఓకే అని చెప్పి సంతకం పెట్టుకుంటాం, $ఇన్ని బిలియన్ బ్యారెల్స్ అని చెప్పేసి. ఇది సో ఇమ్మీడియట్ నీ జాక్ రియాక్షన్ అంటారు ఇంగ్లీష్లో, అది ఉండదు. రేట్లు పెరుగుతుంది, అందుకే దట్ ఇస్ హౌ ద మార్కెట్ వర్క్స్. అండ్ దీంట్లో మన లోకంలో 2 దేశాలు అన్నిటికంటే ఎక్కువ ఆయిల్ కన్జ్యూమ్ చేస్తారు, ఒకటి చైనా, ఒకటి ఇండియా. మనం దాన్ని మర్చిపోకూడదు. ఇజ్రాయెల్కి ప్రాబ్లం ఎక్కడ ఉందంటే అమెరికాకి సపరేట్ ప్రాబ్లం ఉంది. అమెరికాకి వెనిజువేలాన్ ఆయిల్ అమ్మలేకపోతున్నారు మార్కెట్లో. దానికోసం చెప్పారు చూడండి, ఎందుకంటే అక్కడ డ్రిల్లింగ్ జరగట్లేదు ఎక్కువ, వాళ్ళ దగ్గర డ్రిల్లింగ్ కెపాసిటీ లేదు. ఇప్పుడు యూఎస్ ఏమంటున్నారు, చైనా ఇండియా పెట్టుబడి పెడతారంట అక్కడ వెనిజువేలాలో. ఆలోచించండి, ముందు ఈయనే అన్నాడు మా కంపెనీలో $500 బిలియన్ పెడతారంటే ఒక్కడు పెట్టలేదు. ఒకళ్ళంటే ఒకళ్ళు రాలేదు కదా సార్. దండం పెట్టి ఏమో రేపు 3 ఏళ్ల తర్వాత పరిస్థితి ఏంటి తెలియదు. ట్రంప్ కాకుండా ఇంకోళ్ళు వచ్చే పాలసీ మారిపోవచ్చు కదా. సో మన దగ్గర అంటున్నారు. సో మనం కూడా మన ఆల్రెడీ ఓఎన్జీసీ విదేశీ ఉన్నారు అక్కడ మన దగ్గర.
ఇప్పుడున్న పరిస్థితుల్లో వాదేవన్ గారు ఈ ఆయిల్ ప్రైసెస్ అనేది ఒక షార్ట్ టర్మ్ షాక్ ఉంటుంది, అది డెఫినెట్గా ఉంటుంది, కానీ లాంగ్ టర్మ్లో స్టెబిలైజ్ అయిపోతుంది. ఇప్పుడు అన్నిటికంటే పెద్ద ఒక ప్రశ్న ఏంటంటే ఈ యుద్ధాన్ని ఎట్లా ఆపాలి. యుద్ధం అని చెప్పాము, ఇంకేమైనా ఎంగేజ్మెంట్ లిమిటెడ్ దానికి వెళ్ళే లోపల సార్ ఇంకో 2 ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి గోల్డ్ ప్రైస్, ఒకటి 2 స్టాక్ మార్కెట్. మీరు చూసారా స్టాక్ మార్కెట్కి సంబంధించి మాట్లాడాల్సి వస్తే ఫ్రైడే స్టాక్ మార్కెట్స్ కంప్లీట్ అది క్లోజ్ అయ్యే టైంకి 5 lakh crores సంపద ఆవిరైపోయింది. అంటే అప్పటికే వాళ్ళకి ఇండికేషన్ ఉందా? ఉంది డెఫినెట్గా. స్టాక్ మార్కెట్ ఇక్కడ ఒక్కటే కాదు కదా, అది నేను చెప్పేది. నిక్కే నుంచి పడిపోయింది, మిగతా అన్ని స్టాక్ మార్కెట్స్ యూఎస్లో కూడా స్టాక్స్ పడిపోతున్నాయి. అది నార్మల్ రియాక్షన్ వాదం గారు. ఇవాళ 5 లక్షల కోట్లు పోతే మళ్ళీ రేపు 10 లక్షల కోట్లు సంపాదిస్తారు. అప్పుడు ఎవరు పోయింది? సంపాదించినప్పుడు ఎప్పుడు మాట్లాడరు, పోయినప్పుడు మాట్లాడతారు, అది 3 లక్షల కోట్లు పోయిందని. రేపు 5 లక్షల కోట్లు సంపాదిస్తారు, షేర్ వాల్యూ మళ్ళీ పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది ప్రాబ్లం? ఈ ఇష్యూ అన్నమాట. దీనికే ఇప్పుడు ఏం చేయాలంటే వాదేవన్ గారు ఒక చాలా మటుకు స్ట్రాటజీ మీరు చూస్తే ఆయిల్ ప్రైసెస్ కాదు ఇప్పుడు ఇష్యూ, ఈ యుద్ధాన్ని ఎట్లా ఆపుతారు అదే పాయింట్ మీద వచ్చాను నేను. దీన్ని ఎట్లా ఆపాలి? సో దానికి చెప్పారు చూడండి, సౌదీ అరేబియా, ఖతార్ అండ్ యూఏఈ కలిసి ప్రెషర్ పెడతారు ఇరాన్ మీద. మీరు పిచ్చోన్లాగా అక్కడిక్కడ ఫైర్ చేయకండి, మీ దగ్గర మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేయకపోతే ఇక్కడ ఉన్న లీడర్లు కూడా ఒకడు ఉండడు రేపు. ఇరాన్ ఇప్పుడు ఇజ్రాయెల్ ఎట్లా బాంబు వేశారో మీ మీద, ఈ మిగతా కూడా 5-6 మందిని పేరు చెప్పారు చూడండి, ఇప్పుడు వాళ్ళు కూడా ఉండరు రేపు. ఇది మీ చాయిస్. అదే 5. వీ విల్ ఎన్ష్యూర్ దట్ నన్ ఆఫ్ దమ్ సర్వైవ్. ఇజ్రాయెల్ వాడు కొట్టే ముందే మేమే కొట్టేస్తాం. అదే చాలా ఈజీ. అంటే మా దగ్గర నుంచి ఆయుధాలు తీసుకెళ్ళొద్దు, మా దగ్గర నుంచి ఫ్లై రేపు వీ విల్ గివ్ ఓవర్ ఫ్లయింగ్ రైట్స్. నువ్వు ఏమైనా చేసుకో, మేము చూడడం, కన్ను మూసుకొని కూర్చుంటాం మేము. సో దాట్ థ్రెట్ ఒకటి ఉండాలి. బట్ వాడు ఈల్డ్ అవుతాడా ఇరాన్? డెఫినెట్గా ఈల్డ్. చూడండి నేను రాసిస్తాను మీకు, 15 రోజుల లోపల అక్కడ ఒక కొత్త గవర్నమెంట్ రాబోతుంది. వాళ్ళు న్యూట్రల్ అవుతారు ఫస్ట్. మేము ఎవరితోని సంబంధం పెట్టుకోము, వీ విల్ నాట్ బీ పార్షియల్ టు యూఎస్, వీ విల్ నాట్ బీ పార్షియల్ టు రష్యా, వీ విల్ నాట్ బెండ్ బిఫోర్ చైనా, వీ విల్ నాట్ డూ ఎనీథింగ్ విత్ గల్ఫ్ స్టేట్స్ అంటారు ఫస్ట్. తర్వాత దిగొస్తారు, మేము అందరితోని సహకారం తీసుకుంటాం, అందరు సహకారం తీసుకుంటాము, మా ప్రజలు బాగుపడాలి, మా ఎకానమీ బాగుపడాలి. వాళ్ళ అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఎకానమీ. గారు ఇంత పెద్ద ఆయిల్ కంట్రీ ఈజ్ నౌ బ్యాంక్రప్ట్. డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. మన దగ్గర ఒక టైంలో ఈవెన్ శాంక్షన్స్ పెట్టినప్పుడు కూడా వాళ్ళు అన్నారు, మన అన్న వీ కెనాట్ పే యూ ఇన్ డాలర్స్ బికాజ్ మీ స్విఫ్ట్ సిస్టమ్ లేదు, తీసేశారు మిమ్మల్ని అమెరికా దాని నుంచి. మీకు ఏం కావాలంటే రాష్ట్రం బియ్యం కావాలంటే మాకు బియ్యం లేదు మా దగ్గర, మనం బియ్యం సప్లై చేస్తే ఆయిల్ తీసుకున్నాం వాళ్ళ దగ్గర నుంచి, క్రూడ్ ఆయిల్. ఇది డిఫరెన్స్ అన్నమాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళ దగ్గర డబ్బులు లేవు వాసుదేవన్ గారు, డబ్బులు లేవు, ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ. అక్కడ ప్రజలు తినడానికి తిండి లేదు వాళ్ళ దగ్గర, పాకిస్తాన్ లాగానే. దీన్ని మార్చడం ఫస్ట్ ప్రయారిటీ. మీరు యుద్ధము, రిలీజియన్ అంతా పక్కన పెట్టండి, తిండి పెట్టదు రిలీజియన్ మీకు. ఓకే, మీ ఎకానమీ బాగుపడితేనే బాగుంటారు అందరూ. సో మీరు ఏం చెప్తారు, ఓపెన్ అప్ చేయండి మీ మార్కెట్ని, మీకు కావాల్సిన సహకారం మేము ఇస్తామని చెప్పి యూఎస్ ఒక అష్యూరెన్స్ ఇస్తారు. సరే, అది యూఎస్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఉందంటే ఉంది, దాంట్లో డౌట్ లేదు, ఉండాల్సిందే కూడా. ఎందుకంటే లోకంలో ఎవడో ఒక డిక్టేషన్ ఇవ్వాలి, అది అప్పుడే నడుస్తుంది అదంతా. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాసుదేవన్ గారు నా అంచనా ప్రకారం 15 రోజుల లోపల ఈ పీస్ టాక్స్ అంతా బాగుపడి ఎయిర్పోర్ట్స్ అన్ని ఓపెన్ అప్ చేసి గల్ఫ్ ఇరాన్ని ఒక కొత్త లీడర్షిప్ కావాలని చెప్పి తీసుకొస్తారు. మీ ప్రశ్న నా దగ్గర ఉండొచ్చు, ఒక ప్రశ్న మీరు అడగొచ్చు, మళ్ళీ ఈ ముల్లాలు ఎక్కడ పోతారు? నేను అదే అడగబోతున్నా. వాళ్ళు ఎక్కడ చదువుతారు? వాళ్ళు ఒక్కరే కదా, వాళ్ళ సపోర్టర్స్ కూడా ఉన్నారు కొంత. అదే సార్, ఇప్పుడు ఐఆర్జీసీని తక్కువ అంచనా వేయలేం కదా, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ని. వాళ్ళు చాలా ఫెరోషియస్ కదా. చూడండి వాసుదేవన్ గారు, వాళ్ళు సరెండర్ చేస్తారు, వాళ్ళ ఆయుధాలు కింద పడేసి మేము మీరు చెప్పినట్లు రేపు ఒక ఆర్మీ అయిపోతాం, మేము మీ కింద పనిచేస్తాము. రెగ్యులర్ ఎవరు ప్రెసిడెంట్ ఉన్నారో వాళ్ళ కింద పని నమ్మచ్చా? నమ్మలేము, ఎందుకంటే వాళ్ళకున్న ఒక రిలీజియస్ బెంట్ ఆఫ్ మైండ్. కానీ వాళ్ళు అడ్వాంటేజ్ అంటే వాళ్ళు టాప్ లీడర్షిప్ని కొట్టేశారు. క్యాల్కులేషన్ అదే ఉండే. ఇజ్రాయెల్ది డిఫెన్స్ మినిస్టర్ని కొట్టారు, వాళ్ళ ఐఆర్జీసీ చీఫ్ని కొట్టారు. అప్పుడే అర్థమైపోయింది వీళ్ళు వాళ్ళ కింద ఇంకా 3-4 మందిని చంపేశారు. టాప్ లీడర్షిప్ లేరు. ఇంకొక 100 మంది రెడీగా ఉన్నారు, ఇవాళ రేపట్లో అయిపోతుంది. సో మీరు మార్చాలి, మీరు మీ వైఖరి మార్చాల్సింది. మీరు ఏం చేయలేరు, మార్చకపోతే అంతే సంగతి, మిమ్మల్ని కథం ఫినిష్ చేసేస్తాం. యూ హ్యావ్ టు సరెండర్ చేయకపోతే అంతే సంగతి. ఆర్ యూ చేంజ్, మారిపోండి, మీరు బికమ్ ఏ ప్రాపర్ ఆర్మీ, ప్రాపర్ పోలీస్, ఏదైనా చేసుకోండి, అదంతా మనం చూసుకోవచ్చు తర్వాత.
బట్ ఐఆర్జీసీ స్ట్రెంగ్త్ వచ్చేప్పటికి ఎంత సార్ దగ్గర ఉంది. ఇప్పుడు హమాస్ చూస్తున్నారు మీరు. హమాస్ పరిస్థితి ఏంటి వాసుదేవన్ గారు? హమాస్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ పడ్డారు. ఇప్పుడు కూడా కొడుతున్నారు ఇజ్రాయెల్. సీజ్ ఫైర్ అంటారు, ఏ సీజ్ ఫైర్ లేదు అక్కడ. ఇజ్రాయెల్ మీద ఒక మిసైల్ కొట్టారనుకోండి, అంతే సంగతి. వాడి మీద వాడు కాదు చుట్టుపక్కల ఎవడు ఉంటే అందరిని చంపేస్తున్నారు వాళ్ళు. ఇది కూడా అదే జరుగుతుంది. ఇఫ్ యూ డోంట్ అగ్రీ టు ఇట్, రేపు ఒక గల్ఫ్ కంట్రీస్ వైపు నుంచి ఒక ఇంటర్నేషనల్ పీస్ కీపింగ్ ఫోర్స్ ఇరాన్లో పెడతారు. అది కూడా కావచ్చు. ఐఎమ్ గివింగ్ డిఫరెంట్ సెనారియోస్. గల్ఫ్ వైపు నుంచి సెనారియోస్ ఇస్తున్నాను. ఎందుకంటే ఆల్ 8 అమెరికా వాళ్ళ సోల్జర్స్ని పెట్టరు అక్కడ, పెట్టరు. యూరోప్ పెట్టరు. సో 8 నేషన్స్ కలిసి పెడతాయి. కలిసి మేము చేస్తాం. దీనికన్నా ముందు హమాస్ని తీసి బయటపడేయాలని చెప్పినప్పుడు యుఎన్ వాళ్ళు నెగోషియేట్ చేస్తున్న టైంలో కూడా అప్పుడు ఏమన్నారంటే వీ విల్ పుట్ ఎ యుఎన్ ఫోర్స్ దేర్. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పారు చూడండి, అక్కడ మేము ఒక పీస్ కీపింగ్ ఫోర్స్ పెడతాం. పాకిస్తాన్ కూడా పరిగెత్తారు అక్కడికి. వాళ్ళు మళ్ళీ ఇజ్రాయెల్ అన్నారు, అక్కడ నువ్వు లోపల వస్తే అంతే సంగతి, నువ్వు పక్కన కూర్చో బయట, వీ డోంట్ వాంట్ పాకిస్తాన్. మిగతా కొన్ని దేశాలు ఉన్నాయి, వీ అగ్రీ విత్ దట్, వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ ప్రాబ్లం ఏమంటే వాళ్ళు హమాస్ని డిసార్మ్ చేయాలి. హమాస్ దగ్గర ఉన్న ఆయుధాలని వాళ్ళు తీసుకోవాలి. అది ఇప్పుడు కూడా తీసుకోలేకపోతున్నారు. హమాస్ ఆయుధాలు ఏ రోజు కింద పడేస్తారు, దే విల్ బి ఫినిష్డ్. పొలిటికలీ కాదు, మిలిటరీలీ ఫినిష్ చేసిస్తారు ఇజ్రాయెల్ వాళ్ళని. ఇప్పుడు ఇదే కూడా మీరు రెవల్యూషనరీ గార్డ్స్ కేసు కూడా అంతే. తో మీరు వాళ్ళని ఫినిష్ చేయాలంటే ముందు వాళ్ళ ఆయుధాలని కింద పడేసి సరెండర్ చేయమని చెప్పాలి. దాని తర్వాత చేయకపోతే వాళ్ళు కొట్టాలి. ఇదే హమాస్ సంగతి. ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా మారిపోతారు ఐఆర్జీసీ. కానీ ఎన్ని రోజులు ఉంటారు? వాళ్ళకి ఇంత వాళ్ళే కదా హమాస్కి ట్రైనింగ్ ఇచ్చింది, వాళ్ళే హెజ్బుల్లాస్కి హౌతీస్కి వాళ్ళే కదండి. అది సో ఇప్పుడు ఉండదు, అది ఈ పరిస్థితుల్లో ఈ ప్రసక్తి ఉండదు. డెఫినెట్గా ఇప్పుడు జరగబోయే దాంట్లో వాసుదేవన్ గారు నెక్స్ట్ 1 వీక్లో చాలా క్రూషియల్గా ఉంటుంది. గల్ఫ్ స్టేట్స్ చాలా ప్రెషర్ పెడుతున్నారు, అంటే వాళ్ళ ఎకానమీ దెబ్బతింటుంది. ఫ్లైట్స్ టేక్ ఆఫ్ చేయలేకపోతున్నారు. ప్రతి కంట్రీకి ఒక ఎయిర్లైన్ ఉంది. యుఏఈకి ఎమిరేట్స్ ఉంది, గల్ఫ్ ఎయిర్ ఉంది అక్కడ, ఖతార్ ఎయిర్వేస్ ఖతార్కి ఉంది. ఇట్లాంటి చాలా మటుకు దేశాలకి వాళ్ళ బహ్రెయిన్కి వాళ్ళ గల్ఫ్ ఎయిర్ ఉంది. ఇట్లాంటి చాలా దేశాలు ఉన్నాయన్నమాట.